రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఏమో కానీ కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు. మరి ఆనాడు చెప్పిండ్రు ప్రజలలోకి వెళ్ళి మేము పెన్షన్లని ఆసరా పెన్షన్లను 2000 ఉన్నటువంటి పెన్షన్లను 4000 చేస్తామని చెప్పి 4000 చేయడం కాదు కదా, 3 నెలలు వరుసగా ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చే 2000 రూపాయలని కూడా 3 నెలల్లో 1 నెల నొక్కేసింది. 2 నెలలు ఇచ్చింది, 1 నెల ఇవ్వకుండానే దాటేసింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకానికి మేము తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలు కాక అదనంగా ఇంకా మేము తులం బంగారం ఇస్తామని చెప్పింది. ఆ మాట కనీసం ఎక్కడ మాట కూడా మాట్లాడడం లేదు, అది కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది. అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అది ప్రజలను వంచే విధంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ బోనస్ విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించేటువంటి సందర్భం లేదు. ఆల్మోస్ట్ యాసంగి పంటలు కొన్ని చోట్లలో అయితే పంటలను నీళ్లు వదిలిపెట్టింది. ఇంకా ఏది కోతకొచ్చేటువంటి సందర్భం వస్తుంది కొన్ని చోట్లలో, ముందుగా నాటేసినటువంటి సందర్భాలలో. కానీ ఇవాళటికి కూడా రైతు బంధు పూర్తిగా రైతులకు అందించినటువంటి సందర్భం లేదు. 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు, మిగిలిన రైతులకు ఎవ్వరికి కూడా ఇవాళటికి రైతు బంధు ఇవ్వలేదు. 15,000 ఇస్తామన్నారు. మేము అధికారంలోకి వస్తే యాసంగి నుంచి 15,000 రూపాయలు ఇస్తాం రైతు బంధు అని చెప్పింది. ఆ ఇచ్చే 10,000ను కూడా పూర్తి స్థాయిగా ఇంకా ఎవరికి రైతులకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇంకా అంతకు మించి ఎవరికి కూడా రైతు బంధు అందజేసినటువంటి సందర్భం లేదు. ఒక పక్క కరెంటు కోతలు, సాగునీటి కొరత, గతంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి విద్యుత్తును అందించినటువంటి సందర్భాన్ని చూసినాం. నిజంగా మొన్న సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే కనపడ్డది, విద్యార్థులు చదువుకుందామనంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో కరెంటు పోయి పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి. విద్యార్థులకు ఇబ్బంది అయింది, రైతులకు ఇబ్బంది అవుతూ ఉంది. సాగునీటి కోసం వాస్తవంగా భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఎండాకాలం చూసినట్టయితే ఎండాకాలంలో చెరువులు మత్తడి దుంకినటువంటి, చెక్ డ్యాములు మత్తడి దుంకినటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఈరోజు కనీసం రంగనాయక సాగర్ను నింపడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి లేదు. మేడిగడ్డ సాకు చూపించి వాస్తవంగా మేడిగడ్డకు మేము అందరం కూడా ప్రత్యక్షంగా పోయి చూసినాం. 3 పిల్లర్లు కుంగితే అవిటికి కాఫర్ డ్యామ్ ఏర్పాటు చేసి ఆ డ్యామును నింపేటువంటి, మేడిగడ్డ బ్యారేజీని నింపేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ అది ఒక్క సాకు చూపి ప్రభుత్వాన్ని, మరి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి గత ప్రభుత్వం మీద నెపం పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ నీళ్లు తెస్తున్నటువంటి సందర్భం లేదు. ఆల్రెడీ రంగనాయక సాగర్లో మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కనీసం ఇంకొక నెల రోజులు రైతులకు నీళ్ళు అందితే తప్ప పంటలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇన్ని రోజులలో దాదాపు 8.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పొలాలు ఎండిపోకుండా రైతులను కాపాడినటువంటి సందర్భంలో ఈనాడు మళ్ళీ రైతుల పొలాలు ఎండేటువంటి పరిస్థితి ఈనాడు మరి రైతుల పొలాల దగ్గర కనపడుతూ ఉంది. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రైతులు అనుకున్నారు పాపం ఏదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకేమో చేస్తుందని ఆశపడ్డారు. కానీ వాస్తవ పరిస్థితులు 3 నెలల్లోనే ప్రజలకు కనపడ్డాయి. ఈరోజు ప్రజలలో ఆ వ్యతిరేకత కనపడతా ఉంది. అంతేకాదు త్రాగునీటి విషయంలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మిషన్ భగీరథ పథకాన్ని చాలా మంచి పథకంగా కొనియాడి ఇతర రాష్ట్రాలలో కూడా దాన్ని అమలు చేసే విధంగా మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అమలు జరపబడినటువంటి మిషన్ భగీరథ పథకాన్ని దేశానికే ఆదర్శమైనటువంటి పథకంగా కొనియాడినటువంటి సందర్భంలో ఈనాడు చాలా చోట్లలో కూడా త్రాగునీటికి కొరత వచ్చే విధంగా, అంటే అధికారులు